చాలామంది హెయిర్ ప్యాక్స్ వేసుకుంటారు కానీ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కావచ్చు, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని చెప్పుకొస్తున్నారు కదా! ఏంటి సార్ దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి? అయితే చాలామంది పూర్వం నుంచి హెయిర్ ప్యాక్లు ఉన్నాయంటే ఉన్నాయి. హ్మ్. అయితే ఏం చేసేవారు అనేసి అంటే ఆహ్, మైదాకులు ఉంటాం కదా మనం. హ్మ్. హ్మ్. డైరెక్ట్ మైదాకుని ఏం చేస్తారు అనేసి అంటే ఆకులు తెంచి దాన్ని బాగా దంచి దాని లోపల కొంచెము ఇంతకుముందు మన కాసు హ్మ్. కొంచెం డికాషన్ కాసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టి ఓకే. మళ్ళీ అప్లికేషన్ ఇచ్చేవారు అన్నట్టు. ఓకే. అలా అప్లికేషన్ ఇచ్చేసి కొంచెం ఎక్కువసేపు అంటే ఒక 4 గంటలు 3 గంటలు ఎండేదాకా పెడితే బాగుంటుంది అనేసి హ్మ్. అలా పెట్టేవారు. హ్మ్. అదొక పద్ధతి. ఓకే. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రేక్షకులు ఏ హెయిర్‌కి హెన్నా పెడితే బాగుంటది అనేది ఒక నిర్ధారణకు రావాలి. ఓకే. దీని లోపల ఒక సుమారుగా మోస్తారుగా మనం వేసుకుంటే ఆహ్, హెయిర్‌లో ఒక 4-5 రకాలు ఉన్నాయనేసి అనుకుందాం మనం. హ్మ్. ఒకటి అతి పల్చటి హెయిర్, హ్మ్. తర్వాత వచ్చేసి మీడియం నార్మల్ హెయిర్, హ్మ్. తర్వాత వచ్చేసి థిక్ హెయిర్, ఓకే. తర్వాత వచ్చేసి హెవీ థిక్ హెయిర్ అండ్ వేవీ హెయిర్ హ్మ్. అండ్ దానిలో పాటు గ్రీజీ హెయిర్, హ్మ్. ఇంకోటి వచ్చేసి ఆఫ్రికన్ హెయిర్. ఓకే. ఇలా ఒక 4-5 రకాల హెయిర్లు మనకు ఉంటాయి. అనుకున్నాము. హ్మ్. అయితే ఏదైతే పల్చటి హెయిర్ ఉన్నదో దానికి మెహందీ పెట్టకూడదు. ఓకే. పెట్టిన అంటే బట్టతలలాగా అయిపోతుంది. హ్మ్. నార్మల్ హెయిర్‌కి ఎంత పెట్టుకోవచ్చు టైం అనేసి అంటే 10-15 నిమిషాలు, 20 నిమిషాలు మాత్రమే పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసి థిక్ హెయిర్. థిక్ హెయిర్‌కి ఎలా పెట్టాము? దాని లోపల ఏమన్నా డర్ట్ గిట్ల ఏమైనా ఉంటే దాన్ని క్లీన్ చేయడానికి హ్మ్. మనం రిఫ్రెష్ ఇవ్వడానికి వాడతాము. ఓకే. తర్వాత వచ్చేసి థిక్ హెయిర్, వేవీ హెయిర్ హ్మ్. అండ్ గ్రీజీ హెయిర్. అంటే హ్మ్. ఇది బాగా థిక్‌గా ఉంటుంది, వేవీగా ఉంటుంది. అంటే హ్మ్. గుంగురు గుంగురు అవునవును. తిరిగిపోతుందా అవును. అది ప్లస్ దాంతో పాటు ఆయిలీ ఉంటుంది బాగా. ఓకే. ఎప్పుడు కడిగినా గానీ మళ్ళీ జిడ్డుగా ఉంటుంది. ఓకే. అలాంటి వాళ్ళు స్పెషల్‌గా ఈ ప్యాక్ పెట్టుకున్నారంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుందన్నట్టు. హ్మ్. అయితే ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంది అనేసంటే పల్చటి హెయిర్‌కి పెట్టేసామనుకోండి, హ్మ్. అలా పెట్టి అలా క్లీన్ చేసేసుకోవాలి. ఓకే. అందరూ పెట్టుకోవచ్చు. బట్ జస్ట్ అలా క్లీన్. పెట్టుకోవచ్చు. హ్మ్. అయితే దాని లోపల ఇంగ్రీడియెంట్స్ లోపల ఏం వాడాలి దాంట్లో అనేసంటే ఆలివ్ ఆయిల్ గానీ, కోకోనట్ ఆయిల్ గానీ అప్లికేషన్ ఇచ్చేసి అలా మీరు ప్యాక్ పెట్టుకోవచ్చు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ రిఫ్రెష్‌మెంట్ వస్తుంది. హ్మ్. అండ్ ఆ హెయిర్ పల్చగుంది కదా! హ్మ్. దాని లోపల డ్రైనెస్ వల్ల వచ్చే గరుకుతనం అనేది మీకు స్మూత్‌నెస్ అయిపోతుంది. కండిషనింగ్ అయిపోతుంది ఓకే. దీనివల్ల. హ్మ్. తర్వాత వచ్చేసి నార్మల్ హెయిర్‌కి ఇలా ఆయిల్ ఏసేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఇలానే పెట్టుకోవచ్చు. అయితే విశేషం ఏంటిదంటే కొన్ని హెయిర్ డ్రై అయిపోతున్నది కదా! హ్మ్. దాంట్లో ఆయిల్ ఏసుకోవాలి. హుహు. దాంతోని మనకు కండిషనింగ్ ఏర్పడుతుంది. ఓకే. తర్వాత వచ్చేసి ఏదైతే గ్రీజీ హెయిర్ ఉంటుందో హ్మ్. వాటికి మాత్రం ఆయిల్ ఏయకూడదు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ఆయిలీ ఉంటుంది కాబట్టి. ఇక్కడ హ్మ్. మనం చేయాల్సింది ఏంటిది అనేసంటే స్కాల్ప్‌ని అతి శుద్ధి చేయడం అన్నట్టు. ఓకే. క్లీన్జింగ్ చేయడం. క్లెన్స్ చేయడం. అయితే క్లీన్స్ చేయడానికి మనము యూజ్ చేసే పదార్థాలు కొన్ని ఉంటాయి. ఓకే. అయితే ఒట్టి మైదాకు పెట్టేదానికన్నా దాని హ్మ్. లోపల ఈ పదార్థాలను మీరు మిక్స్ చేస్తే బాగుంటుంది. ఓకే. దానికి మొదటిగా నేను ఇంగ్రీడియెంట్స్ ఉత్తమమైన పదార్థాలు తీసుకున్నాను. హ్మ్. ఆ ఉత్తమమైన పదార్థాలు ఏందనేసంటే మైదాకులు. ఓకే. ఈ మైదాకులను బాగా నీడలో ఆరించి పౌడర్ చేసుకున్నాను దీన్ని. హ్మ్. ఇక నెక్స్ట్ వచ్చేసి మన పంట పొలాల దగ్గర గుంట గలగరాకు అని దొరుకుతుంది. హ్మ్. దీన్ని మనం హిందీలో ఏమంటాము? భృంగరాజ్ భృంగరాజ్. అనేసి అంటాము. ఈ భృంగరాజ్‌ని ఏం చేస్తాము? దీన్ని కూడా నీడలో ఆరబెట్టి బాగా పౌడర్ చేసి హ్మ్. వస్త్రగాలితం చేస్తాము. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఇక హెయిర్‌కి రిఫ్రెష్‌మెంట్, స్కాల్ప్‌కి రిఫ్రెష్‌మెంట్ కావాలి. ఆహ్, ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది క్లీన్ అవ్వాలి అనేసి అంటే చేదు పదార్థం కావాలి. ఓకే. చేదు పదార్థం ఏముంది మనకు? మెంతులు. ఓకే. సో, హ్మ్. మెంతుల్ని నానబెట్టి, మళ్ళీ హ్మ్. దాన్ని ఎండబెట్టి, మళ్ళీ దాన్ని పౌడర్ చేసుకున్నాము. ఇలా. హ్మ్. దీన్ని కూడా వస్త్రగాలితం చేసుకున్నాము. హ్మ్. తర్వాతొచ్చేసి కరక్కాయ. హ్మ్. కరక్కాయ ఏం చేస్తుంది అనేసంటే, అతి గ్రీజీగా ఉన్న హెయిర్ హ్మ్. అండ్ వాసనొస్తా ఉంటుంది, హ్మ్. జిడ్డుగా ఉంటుంది, డెడ్ స్కిన్ ఎళ్ళదు, చుండ్రవుతుంది. హ్మ్. అలాంటి హెయిర్‌కి మనం కరక్కాయని యూజ్ చేస్తాము. అంటే ఇక్కడ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్‌కే కాదు, జుట్టు రాలిపోయే సమస్యకే కాదు, అలాగే డాండ్రఫ్‌కి కూడా యూజ్ అవుతుందన్నమాట ఈ ప్యాక్. 100%. ఇప్పుడు మనం పెట్టుకునేది ఎలా ఉంటుంది అనేసంటే, ఈ పదార్థాలు అన్ని విధాలుగా మనకు అనుకూలంగా ఉండాలి. హ్మ్. అయితేనే అది మన స్కిన్‌కి మరియు మన శిరోజాలకు రక్షణనిస్తుందన్నట్టు. ఆ ఓకే. విధంగా మనం చేసుకోవాలి. హ్మ్. అయితే దీనికి నీకు స్టార్టింగ్‌లో మీకు చెప్పాను కదా! ఆల్టర్‌నేటివ్‌గా హ్మ్. ఆయిల్‌ని ఎట్లా యూజ్ చేసుకోవాలి ఏందని అవును. చెప్పాము. అవును. ఇప్పుడు మనం ఏం చేస్తాం దీన్ని పదార్థాలను ఒక దాంట్లో మనం ఫస్ట్ కలుపుకుంటాము. యెస్. ఓకే. ఓకే. కలుపుకుందాం మరి. ఓకే. ఓకేనా?
ఇప్పుడు ఒక మనిషికి సరిపడా నేనేం చేస్తున్నాను అంటే 3 స్పూన్స్తోనే యాడ్ చేసేసుకుంటూ దీని లోపల ఎంతెంత ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో మీకు ఇక్కడ చెప్తున్నాను ఓకే. స్పూన్ల ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బాగా వెంట్రుకలు పెద్దగా ఉన్నాయి అనేసి అంటే ఒక అర్ధ పావు అన్న అవసరం పడుతుంది, లేదంటే పావు కిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. డిపెండ్ ఆన్ హెయిర్ థిక్నెస్ని బట్టి ఉంటుంది. ఓకే. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి ఒక చిన్న ప్యాక్ కలుపుకోవడానికి ఎంత ఉంటుందో మాత్రం చెప్తాను, దాన్ని మీరు డబల్ రెట్టింపులు చేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెహందీ, ఇది వచ్చేసి మీకు ఒక 4 స్పూన్స్ ఇలా చిన్న స్పూన్స్తోని. ఓకే. తర్వాత వచ్చేసి గుంట గలగర ఒక 2 స్పూన్స్. ఇవి రెండు ఏం చేస్తున్నాయి అనేసి అంటే మెహందీ వచ్చేసి కొంచెం మీకు కలర్ని ఇస్తుంది అండ్ రిఫ్రెష్మెంట్ని ఇస్తుంది. గుంట గలగర వచ్చేసి రక్షణని ఇస్తుంది మీకు, న్యాచురల్ హెయిర్ డైయింగ్ Yes. లాగా. తర్వాత వచ్చేసి కరక్కాయ. కరక్కాయ ఏం చేస్తుంది, రిఫ్రెష్మెంట్, దానికి కూడా ఒక 2 స్పూన్స్. డాండ్రఫ్ కి కూడా యూజ్ అవుతుందని Yes. చెప్పారు. తర్వాత ఇన్ఫెక్షన్ లాంటివి ఏమన్నా బాగా దురదలు వస్తున్నాయి అనేసి అంటే దానికి మనము మెంతుల పౌడర్, ఓకే. దానికి కూడా ఒక 2 స్పూన్స్. దీన్ని క్రమ పద్ధతిలో కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని గాజు గ్లాసులో మనము భద్రపరచుకోవాలి. అంటే పౌడర్స్ని కలుపుకొని మనం పెట్టేసుకోవచ్చు, ఎప్పుడు కావాలో అప్పుడు మళ్ళీ తీసుకొని దాన్ని మళ్ళీ నీటి ద్వారా మనం కలుపుకోవచ్చు. అయితే దీనికి మనం చేయాల్సింది ఏంది, లూక్ వామ్ వాటర్లో కలపాలి. ఓకే. లేదు అని అన్నారనుకోండి, రాత్రి నానబెట్టేసి పొద్దున అప్లికేషన్ ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాము అనేసి అంటే లూక్ వామ్ వాటర్ తీసుకుంటున్నాము. ఎస్. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ పోవాలన్నట్టు. స్టాప్. అయితే ఇక్కడ ఏంది అనేసి అంటే మీ దగ్గర ఒకవేళ బ్రష్ ఉన్నదనుకోండి, అప్పుడు దీన్ని పల్చగా చేసుకోవచ్చు. బ్రష్ లేదు అనేసి అన్నారనుకోండి, పాత పద్ధతుల్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు అలా కూర్చున్నప్పుడు ఏం చేసేవాళ్ళు, అలా చేత్తో తీసుకొని అలా అప్లికేషన్ ఇస్తూ చేసేవారు. సో దానికి కొంచెం మనం గట్టిగా పేస్ట్లా తీసుకోవాలన్నట్టు. ఓకేనా? ఓకే. వేసిన ఇంగ్రీడియంట్స్ని మీరు ఎంత బాగా కలిపితే అంత పని చేస్తుంది అన్నట్టు. నేను స్పూన్ని ఎందుకు ఇచ్చేస్తున్నాను అనేసి అంటే మెహందీకి చేతికి తలిగితే ఒంట్లో ఉన్న వేడి ద్వారా కలర్ మారే గుణం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ స్పూన్ని యూజ్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు కరక్కాయ, మెంతులు ఇవి ఉన్నాయి కదా, వీటి యొక్క గుణధర్మాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి శరీరానికి మనం తాకనిస్తలేము. అందుకోసము హెయిర్ ఏంటిది, ప్రాణం ఉన్నది కానీ దానికి స్పర్శ లేదు. కానీ హెయిర్ లోపల ఎప్పుడైతే తన యొక్క మెలనిన్ని కోల్పోతుందో మళ్ళీ మనము రీఎస్టాబ్లిష్ చేయడానికి వాడుతున్న పదార్థాలు ఇవి. కొంచెం వాటర్ ఇస్తానండి, చల్. ఇప్పుడు నేను మన అమ్మమ్మలు నాయనమ్మలు పెట్టే పాత పద్ధతులు ఏదైతే ఉంటుందో ఆ టైప్ పేస్ట్ నేను తయారు చేస్తున్నాను. ఓకే. సో దీనికి ఏం చేస్తారు మన వాళ్ళు, అప్పట్లో చేత్తో తీసుకొని అప్లికేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు మీకు చేత్తో ఎలా అప్లికేషన్ ఇవ్వాలో చూపిస్తాను. కాకపోతే బ్రష్లు ఉన్నవారు వాటర్గా చేసుకోవచ్చు, లేదంటే పాత పద్ధతుల లోపల అప్లికేషన్ ఎలా ఇస్తారో చూపిస్తాను మీకు. ఓకే. సో దీని లోపల ఏముంటుందంటే హెయిర్కి సెక్షనింగ్ ఎలా చేయాలన్నది ఉంటుంది. ఓకే. ఆ సెక్షనింగ్ తెలియకపోతే హెయిర్ మొత్తం చిక్కులైపోయేసి తెగిపోతుంది. పల్చటి హెయిర్ వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రాపర్ సెక్షనింగ్ వేసి ప్రాపర్ రిన్స్ చేయాలి వాటర్తోని, రాకపోతే హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఎలా అప్లై చేసుకోవాలి, సెక్షన్స్ ఎలా తీసుకోవాలి డీటెయిల్గా చెప్తారు ఇప్పుడు మనకు డాక్టర్. ఫస్ట్ మిడిల్ ఆఫ్ ది నోస్ తీసుకోవాలి, మిడిల్ సెక్షన్లో. అండ్ తర్వాత హియర్ టు హియర్ ఎండ్ తీసేసుకుంటే మీకు ఒక సెక్షన్గా ఏర్పడుతుంది ఇలా. సో ఇలా మీరు సెక్షనింగ్ తీసేసుకుంటే ఇండివిజువల్లీ మీరు దేని దానికి అప్లికేషన్ ఇవ్వచ్చు. ఫస్ట్ మీరు టాప్ ఆఫ్ ది హెయిర్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ తీసేసుకోండి ఇలా. ఈ ఫస్ట్ ఈ టాప్, ఈ టాప్లో ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, ఇలా తీసేసుకోవాలి. ఇలా అప్లికేషన్ తీసేసుకోవాలి. అండ్ దీనికి అప్లికేషన్ ఫస్ట్ ఫ్రంట్ సైడ్, కింద ఇటు సైడ్ అండ్ బ్యాక్ సైడ్. అండ్ దీన్ని అప్లికేషన్ ఇలా పైకి రాలి, ఇలా అప్లికేషన్ ఇస్తూ వెళ్ళిపోవాలి. ఇదే పద్ధతుల లోపల సెక్షన్ బై సెక్షన్ తీసేసుకుంటూ మీరు టోటల్లీ అప్లికేషన్ ఇస్తూ వెళ్ళిపోవాలి దీనికి. అండ్ దీన్ని ఏం చేయాలి అని అంటే కొంచెం లైట్గా మసాజ్ చేసుకుంటూ పైకి అనాలి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే హెయిర్ అనేది రిఫ్రెష్ అవుతుంది అండ్ కండిషనింగ్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఇలా పెట్టి దీన్ని ఇలా కండి చుట్టేసేయాలి. దీనికి ఏం చేస్తాము, సెక్షనింగ్ క్లిప్స్ ఉంటాయి, లేని పక్షంలో దీన్ని ఇలా మూడేసుకోవచ్చు. ఇలా
ఉంటే నీకు సెక్షన్ క్లిప్స్ పెట్టేసేయాలి. ఇలా మీరు ప్రతిదీ తీసేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, హ్యాండిల్ చేయగలిగితే చేతులతోనే ఫింగర్స్తో హ్యాండిల్ చేయండి. లేని పక్షంలో కోమ్ లేదా టేల్ కోమ్ని యూజ్ చేయండి. మీకు అప్లికేషన్ అనేది కరెక్ట్ వస్తుంది. అప్లికేషన్ మీరు ఎంత ఇవ్వగలిగితే హెయిర్కి అంతా రిఫ్రెష్మెంట్ ఇది బాగుంటుంది. ఇక బాగా మీకు స్కిన్లో డిసీజ్ ఉన్నది, బాగా ఇబ్బంది అవుతుంది, బాగా ఇచ్చి ఉంది అనేసి అంటే దీని లోపల గోక్షారం దొరుకుతుంది, గోమూత్రంతో చేసింది. దాన్ని కూడా దీంట్లో అప్లికేషన్ ఇవ్వచ్చు. దాంతో తలకు సంబంధించిన చర్మ రోగాలు ఏమన్నా ఉంటే కూడా మీకు దాంతో వెళ్ళిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనము రైట్ సైడ్. ఓకే, లైక్ దిస్. అయితే పెడుతున్న కొద్ది చల్లగా ఉంటుంది, ఎండాకాలంలో ఎక్కువసేపు పెట్టుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. అండ్ దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ వీటి యొక్క వాసన వల్ల మైండ్ అనేది బాగా రిఫ్రెష్ అయిపోతుంది. అండ్ మానసికంగా కూడా మనిషి బాగా రిలాక్స్ అయిపోతాడు. ఓకే, మానసిక ప్రశాంతత దొరుకుతుంది, తలనొప్పి తగ్గుతుంది దీనివల్ల. సో ఈ విధంగా మీరు సరౌండింగ్ మొత్తం మీరు అప్లికేషన్స్ ఇచ్చేసుకుంటూ వీటికి పైకి లేపాలి. ఇక ఆరిపోయిన తర్వాత ఏం చేస్తారంటే చాలామంది దానిలో వేసి బాగా లాగుతూ ఉంటారు. లాగకూడదు. ఫస్ట్ నీళ్ళు వేసి దాన్ని తడపాలి. తడిపిన తర్వాత వేళ్ళతోనే రిన్స్ చేయాలి. ఓకే, ఎట్లయితే మనము దువ్వెనతో రిన్స్ చేస్తామో అలా వేళ్ళను దువ్వెనలాగా అనుకుంటూ చేసుకుంటూ క్లీన్ చేయాలి. లేకపోతే హెయిర్ మధ్యలో తెగిపోయేసి మిడిల్ బ్రేకేజ్ వచ్చేస్తుంది. ఓకే, ఓకే, లైక్ దిస్. సో ఈ విధంగా మనము అప్లికేషన్ టోటలీ హెయిర్ మొత్తం ఇస్తాము. అయితే అమ్మాయి హెయిర్ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ కొంచెం డ్యామేజ్ ఉంది కాబట్టి ఫ్రంట్ అప్లికేషన్ ఇచ్చాను. మిగతా హెయిర్ ఎక్దమ్ అద్భుతంగా ఉంది బ్యాక్ సైడ్, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అయితే డ్యామేజ్ అయిన హెయిర్కి అప్లికేషన్ ఇవ్వడము, లేదంటే నీకు కలర్ కావాలి అనేసి అంటే దాని లోపల కరెక్ట్గా దీని మాత్రం కొంచెం తగ్గించేస్తే మీకు కలర్ కూడా వచ్చేసేస్తుంది. ఓకేనా అండి? ఈ విధంగా మన అప్లికేషన్ కంప్లీట్ అయింది. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజుల్లో సాధారణంగా కనిపించే ఈ జుట్టు రాలిపోయే సమస్య కోసం చాలామంది భయపడి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ పీఆర్పీకి వెళ్తున్నారు. ఇలా హోమ్ రెమెడీస్ ఇనిషియల్ స్టేజెస్లో ఉండి ఇలాంటి అప్లికేషన్స్ చేసుకుంటే చాలా మంచిది కదా సార్. అద్భుతంగా అండి. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, నమస్తే. ఓం నమస్తే జీ, వందే గోమాతరం.